భారత పారిశ్రామిక సామ్రాజ్యంలో అగ్రగామి సంస్థ టాటా గ్రూప్. ఈరోజు మనం చూస్తున్న ఈ మహావృక్షానికి పునాది కేవలం 21,000 రూపాయలతో వేసిందంటే మీరు నమ్మగలరా? అవును, అది ఒక వ్యక్తి నమ్మకం, ఒక దేశ భవిష్యత్తుపై ఆయనకున్న దార్శనికత. ఆయనే జంషెడ్జీ నుస్సేర్వాంజీ టాటా. 1839లో గుజరాత్లోని నవ్సరీలో ఒక పార్సీ పూజారి కుటుంబంలో జన్మించారు జంషెడ్జీ. ఆ కాలంలో పార్సీలు ప్రధానంగా పూజారులుగా ఉండేవారు. కానీ ఆయన తండ్రి నుస్సేర్వాంజీ ఆ సంప్రదాయాన్ని మార్చి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. తండ్రి అడుగుజాడల్లోనే నడిచిన జంషెడ్జీ ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో విద్యను అభ్యసించి వ్యాపార సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. అది 1868వ సంవత్సరం. జంషెడ్జీ వయస్సు కేవలం 29 ఏళ్లు. 21,000 రూపాయల మూలధనంతో ఒక వ్యాపార సంస్థను ప్రారంభించారు. ఆ సమయంలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. వస్త్ర పరిశ్రమలో బ్రిటిష్ ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే భారతీయులు కూడా పరిశ్రమల్లో అద్భుతాలు చేయగలరని నిరూపించాలనే సంకల్పంతో 1869లో ఒక దివాలా తీసిన ఆయిల్ మిల్లును కొనుగోలు చేసి దానిని అలెగ్జాండ్రా మిల్స్గా అభివృద్ధి చేశారు. వ్యాపారం ఎక్కడ పడితే అక్కడ కాకుండా వనరులు ఎక్కడ ఉన్నాయో అక్కడే పరిశ్రమలు స్థాపించాలనే దూరదృష్టి ఆయనది. అందుకే 1877లో నాగ్పూర్ను ఎంచుకొని ఎంప్రెస్ మిల్స్ను స్థాపించారు. అక్కడే కార్మిక సంక్షేమానికి శ్రీకారం చుట్టారు. పెన్షన్, గ్రాట్యుయిటీ వంటి సౌకర్యాలను ఆ కాలంలోనే ప్రవేశపెట్టి ఉద్యోగి సంతోషంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనే సందేశాన్ని ఆచరణలో చూపించారు. ల నుండి జీవితాంతం వరకు 3 ప్రధాన లక్ష్యాల సాధనకై కృషి చేశారు. భారతదేశానికి స్వంత ఇనుము, ఉక్కు కర్మాగారం ఉండాలి. స్వచ్ఛమైన జల విద్యుత్ శక్తి ఉత్పత్తి కావాలి. ప్రపంచ స్థాయి విద్యా సంస్థను స్థాపించాలి. ఉక్కు కర్మాగారం ఆలోచనపై బ్రిటిష్ వారు ఎగతాళి చేసినప్పటికీ ఆయన వెనుకడుగు వేయలేదు. ఆయన జీవితంలో నెరవేరిన గొప్ప కలల్లో ఒకటి తాజ్మహల్ హోటల్. 1903 డిసెంబర్ 16న ప్రారంభమైన ఈ హోటల్ భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. అది కేవలం ఒక హోటల్ మాత్రమే కాదు, భారతదేశం నిర్మించిన ఒక అద్భుతం. 1904లో జంషెడ్జీ కన్నుమూసినా ఆయన కలలు ఆగిపోలేదు. ఆయన కుమారులు దోరాబ్జీ టాటా, రతన్జీ టాటా ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఆయన మరణానంతరం 8 ఏళ్లకు టాటా స్టీల్ రూపుదిద్దుకుంది. అలాగే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్థాపన కూడా ఆయన దార్శనికతకు నిదర్శనంగా నిలిచింది. జంషెడ్జీ టాటా కేవలం ఒక పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, భారత పారిశ్రామిక పితామహుడు. సంపదను కూడబెట్టడం కోసం కాదు, ఆ సంపదతో దేశాన్ని ఎలా నిర్మించాలో చూపించిన మహనీయుడు. ఆయన జీవితం ప్రతి భారతీయుడికి చిరస్మరణీయమైన స్ఫూర్తి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.